మీరు ఒప్పుకుంటారా? ఆంధ్రప్రదేశ్లో 17% ఉన్న ఎస్సీ పాపులేషన్లో 15 నుంచి 16% ఎస్సీ పాపులేషన్ ఆల్రెడీ కన్వర్ట్ అయిపోయింది క్రిస్టియానిటీలో. కానీ ఒప్పుకుంటారా? కన్వర్ట్ అవటం అంటే డెఫినేషన్, మన డెఫినేషన్ వేరు, చట్టం చెప్పే డెఫినేషన్ వేరు. మతం మార్పిడి జరిగింది అంటే వాళ్ళు హిందూ మతం నుంచి క్రిస్టియానిటీ పట్ల ఆకర్షితులకు గురై రోజువారీ ప్రార్థనలకు వెళ్ళి, అంటే రోజువారీ అంటే వారాంతం ప్రార్థనలకు వెళ్ళి ఆ మత విశ్వాసాల పట్ల అంకిత భావాన్ని ప్రదర్శించడం అనేది జరుగుతుందా లేదా? చర్చికి వెళ్ళినంత మాత్రాన్ని క్రిస్టియన్ కాదు, ఇంట్లో దేవుడి పట్టం యేసుక్రీస్తు పట్టం ఉన్నంత మాత్రాన్ని క్రిస్టియన్ కాదు, క్రిస్టియన్ నేమ్ ఉన్నంత మాత్రాన్ని కూడా అతను క్రిస్టియన్ కాదు. ఎలా క్రిస్టియన్? మరి ఎవరు క్రిస్టియన్ అవుతారు? చెప్తాను, ఇది నేను చెప్పింది కాదు. మన ఆనరబుల్ ఏపీ హైకోర్టు ఆలోకం సుధాకర్ బాబు అనే ఆయన వేసిన పిటిషన్లో ఆలోకం సుధాకర్ బాబు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసులో ఆనరబుల్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది. దానిలో వాళ్ళు క్లియర్గా చెప్పారు డెఫినేషన్. హూ ఈజ్ క్రిస్టియన్ అంటే ఎవరైతే బాప్తిజం తీసుకుంటారో వాళ్ళు మాత్రమే క్రిస్టియన్సు. ఇప్పుడు మనం అసెంబ్లీకి వెళ్తాం, వెళ్ళొచ్చినంత మాత్రాన్ని మనం ఎమ్మెల్యే అని ఎవరు అనరు కదా. కన్వీనియంట్గా చట్టంలో ఉన్న లూప్ హోల్ని ఎత్తుకొని కన్వీనియంట్గా సోకాళ్ళ మతం మార్చుకున్న వాళ్ళకి ఎష్యూరెన్స్ ఇస్తున్నారు. తప్ప మనకు అనుకూలంగా ఉన్నదాన్ని వాడుకోవటం తప్పు కాదు కదా. దళిత్ అనేది లేకపోతే ఎస్సీ అనేది ఏ బేసిస్ మీద గుర్తించాలి, మూలం అది కదా. సో మనకి రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఈ మతంలో ఉంటేనే ఇతను దళితుడు, షెడ్యూల్ కాస్ట్ అని ఎక్కడ కూడా చెప్పాల, రాజ్యాంగంలో అది లేదు. కానీ ఇప్పుడు కన్వర్ట్ అయిన సోకాల్డ్ 15% దళిత క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎస్సీలుగానే గుర్తించాల్సిన అవసరాన్ని మీరు ఖచ్చితంగా గుర్తించాలి. ఎందుకంటే క్రైస్తవంలో కులం లేదు అనేది ఒక తప్పుడు అవగాహన. క్రైస్తవంలో కులం ఉంది, కానీ క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళు బీసీల కింద పరిగణించబడతారు. అసలు క్రైస్తవంలో కులం లేదని ఒక పక్క చెప్తూ మళ్ళీ వాళ్ళని బీసీలని ఎలా అంటారు? క్రైస్తవంలో కులం లేదని కదా మీరు. కానీ రాజ్యాంగం ఏం చెప్తుంది? క్రిస్టియన్స్ బీసీసీలుగా చెప్పబడుతూ ఉంది కదా. రాజ్యాంగం అట్లా చెప్పలేదు. ఇవన్నీ స్టేట్లలో ఎక్కడికక్కడ పెట్టుకున్నవే తప్పితే తర్వాత ప్రెసిడెంట్ 1956లో అనుకుంటా ఒక ఎరోనియస్ ఆర్డర్, అంటే తనకు దఖలుపరిచిన అధికారాల పరిధిని దాటి ఈ హిందూ అనేటువంటి పదాన్ని ఉపయోగించి ఈ కులాన్ని చేర్చడం జరిగింది. ఈ మధ్య సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్గా చెప్పింది, ఎవరైతే ఎస్సీలు మతం మారుతారో వాళ్ళ కులం అనేది పోతుంది అని చెప్పి క్లియర్ కట్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. తద్వారా ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియానిటీకి మారిన వాళ్ళందరూ దళితులు అంటే ఎస్సీల కింద నుంచి వాళ్ళు బీసీసీలుగా మారే అవకాశం లేదా? ఇప్పుడు ఏమంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు పరిధి ఏంటి? అక్కడ ఉన్నదాన్ని గవర్నమెంట్